యూట్యూబ్లో అనేక మంది ఈ వీడియోని చూస్తూ ఉన్నారు. ఏంటి ఆ వీడియో అంటే, ఒక సన్యాసి రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక సన్యాసి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎగతాళితో కూడినటువంటి దూషణతో కూడినటువంటి ఒక మాట ఏంటంటే, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు 3 మేకులు పీక్కోలేకపోయాడు కదా, ఇంకెలా రక్షిస్తాడు? ఆయన దేవుడు ఎలా అవుతాడు అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడినట్లు మనం యూట్యూబ్లోను, సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్లోను కొన్ని వీడియోస్ను మనం చూస్తూ ఉన్నాం. దీని విషయమై చాలామంది రెస్పాండ్ అయ్యి వారికి తగ్గ సమాధానాన్ని అందించినట్లుగా, దానికి సమాధానంగా అనేకమైన వీడియోలు మన క్రైస్తవ నాయకులైన వారు, దైవజనులైన వారు దానికి ధీటైన సమాధానం చెప్పి ఉన్నారు. మరొకమారు ఆ విషయంలో నేను ఈ యొక్క మీటింగ్లో స్పందించాలని ఆశపడుతున్నాను. గమనించండి, ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, 3 మేకులు పీక్కోలేనటువంటి యేసుక్రీస్తు ప్రభు సిలువలో 2 చేతులకు 2 కాళ్ళకు ఆ గుచ్చబడినటువంటి ఆ మేకులను పీక్కోలేనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఎలా అవుతారు? ఇది ఆయన యొక్క ఆరోపణ, ఆయన యొక్క అవహేళన. గమనించండి దేవుని జనాంగమా, ఇక్కడ కూడుకున్న మీ అందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ హేళన, ఈ దేవదూషణ కేవలము మనోహర్ దాస్ గారు మాత్రమే చేయలేదు. చాలామంది ఆయన మీద కోపపడుతూ ఉన్నారు. ఆయన మీద చాలామంది కోపపడుతున్నారు, కానీ ఆయన అన్న మాటలో తప్పేమీ లేదు. ఆయన నిజమే పలికాడు. ఇదేమి కొత్తగా పలికినటువంటి మాట కాదు, ఇదేమి కొత్తగా విసిరినటువంటి ఛాలెంజ్ కాదు. ఇదివరకే యేసుక్రీస్తు ప్రభు వారు సేవలో వేలాడుతూ ఉన్నప్పుడే ఈ యొక్క ఛాలెంజ్, ఈ యొక్క క్వశ్చన్ అనేటువంటిది, ఈ ప్రశ్న అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ ఎదుర్కొనవలసి వచ్చింది. చూద్దాం దేవుని పిల్లలు, ఒకసారి మనం వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త తీద్దాం. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనము, 40వ వచనము, 41, 42 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒక విషయం మనకి తెలియపరచబడుతుంది. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించారు. ఈ మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. నీవు దేవుడవైతే, లేదా నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించరు. ఇదేం కొత్త కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న ఒక సవాలు, ఆయన ఎదుర్కొన్న ఒక ప్రశ్న, ఆయన ఎదుర్కొన్న ఒక దేవదూషణ మనకు ఇక్కడ కనబడుతుంది. రాధా మనోహర్ దాస్ గారు ఏ విధంగా అయితే సిలువలో వేలాడుతూ ఉన్నవాడు 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడు ఎలాగయ్యాడు అని ఏ విధంగా అయితే దేవుని దూషించారో, అలాగే ఆ రోజుల్లో కూడా క్రీస్తు సిలువ వేయబడినప్పుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మించి దిగిరమ్ము అనేటువంటి మాట. ఆ మాటకి ఈ మాటకి పెద్ద తేడా లేదు. వాళ్ళు ఏమంటున్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా అన్నారు. సిలువ మించి ఎలా దిగిరాగలరండి? ఆయన చేతులకు, ఆయన కాళ్ళకు కొట్టబడిన మేకులను పీక్కున్న తర్వాత మాత్రమే ఆయన సిలువ మించి కిందకి దిగి రాగలరు. అంటే ఆ రోజుల్లోనే, క్రీస్తు సిలువ వేడిన దినాల్లోనే దేవదూషణ అనేటువంటిది, ఎగతాళి అనేటువంటిది చేయబడ్డారు క్రీస్తు ప్రభుల వారు. ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని విషయాలు చూస్తే కనుక 41, 42 వచనాల్లో, అలాగే శాస్త్రులను
పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. కేవలం ఇక్కడ ఆ మార్గము గుండా పోతున్న జనులు మాత్రమే కాకుండా శాస్త్రులను, ప్రధాన యాజకులను, పెద్దలందరూ కూడా క్రీస్తు ప్రభులు వారిని ఎగతాళి చేసినట్లుగా మనకు కనబడుతుంది. మనం ఊరిక గోడు పెట్టేసుకుంటున్నాం, అందరూ ఆ రాధా మనోహర్ దాస్ మీదే ఏడుస్తూ ఉన్నాం. ఆయన ఇలాగనేసాడు, ఆయన ఎగతాళిగా మాట్లాడేశాడు, ఆయన వ్యంగ్యంగా మాట్లాడేశాడని మనం అందరూ ఈరోజు వాపోతున్నాం. కానీ ఒక విషయం చెప్పనా, ఇదేమి క్రైస్తవత్వానికి, క్రీస్తుకు కొత్త ఏమీ కాదు. క్రీస్తు బ్రతికున్న దినములలోనే ఆయన యొక్క శిలువ శక్తిని అనుభవించలేనటువంటి వారు, నశించిపోయే జనాంగమైనటువంటి వారు క్రీస్తును ఎగతాళి చేయడం ప్రారంభించారు. 39వ వచనంలో మనం చూసినట్లుగా వారందరూ తలలూచుచు యేసు ప్రభుని సిలువ మించి దిగి రమ్మని ఎగతాళి చేశారు. అంటే సిలువ మించి దిగి రమ్మండం అంటే ఆ 3 మేకులు, అంటే కాళ్ళు చేతుల్లో వేయబడినటువంటి మేకులను పీక్కుని కిందకి దిగిరా, అప్పుడు నువ్వు దేవుని కుమారుడని నమ్ముతావని ఆ రోజే ఒక ఛాలెంజ్ని విసిరారు. రెండవదిగా ఆ 41-42 వచనాలు చూసినప్పుడు శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు రక్షకుడు అన్నావు కదా, ముందు నువ్వు రక్షించుకో. శిలువ మీద ఏమి చేత కానివాడిలాగా 2 చేతులకు 2 మేకులు, 2 కాళ్ళకు కలిపి ఒక మేకు, మొత్తం 3 మేకులు వేయబడి అలా ఉండిపోయావు. నువ్వు రక్షకుడు అన్నావు, నేనే రక్షకుడు అన్నావు. మరి నువ్వు రక్షకుడు అయితే ఆ మేకులు పీక్కొని నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదని ఆ రోజు పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసు ప్రభువుని ఎగతాళి చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. దీంట్లో గొప్ప ఆశ్చర్యపోవలసిన విషయం లేదు కదా. ఆ రోజుల్లోనే యేసు ప్రభు ఈ సమస్యను ఎదుర్కొన్నారు కదా. సిలువలో వేలాడుతూ ఆ రోజుల్లోనే ఇటువంటి భయంకరమైన గాయపరిచే, దూషణ చేసే మాటలు ఆయన భరించారు కదా. ఈరోజు నిజంగా ఎవరో ఒక సన్యాసి ఎవరో ఒక సన్యాసి మతోన్మాదముతో మత పిచ్చి పట్టి 3 మేకులు పీక్కోలేడు, దేవుడు ఎలాగవుతాడని వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన క్రైస్తవులమైన మనం ఎంత మాత్రమును భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం అసలే లేదు. ఆ రాజు, మహారాజు, యేసురాజు ఆ రోజే ఇలాంటి వ్యక్తులను ఎదుర్కొన్నాడు. వారు ఎగతాళి చేస్తుంటే భరించాడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నప్పుడు సహించాడు. గమనించండి దేవుని పిల్లారా, ఆయన మేకులు పీక్కోలేకపోవడానికి కారణం ఏంటో, ఆయన ఎందుకు ఆ మేకులు పీక్కొనలేదో అది మనకే తెలుసు. క్రైస్తవులమైన మనం ఎరిగి ఉన్నాం, ఆయన రుచి చూసాం. రుచి చూడలేనటువంటి మనోహర్ దాస్ లాంటి వారు ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది క్రీస్తు శిలువ శక్తి ఎప్పటికీ మాసిపోయింది. గమనించండి దేవుని స్నేహితులారా, దేవుని పిల్లలారా, గమనించండి. దీనికోసం మనం ఏదో ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే నోటి మాట చేత సముద్రాన్నే గద్దించి నిమ్మలం చేసినవాడు, తన నోటి మాట చేత చనిపోయిన వాడిని సైతము లేపినవాడు, తన నోటి మాట చేత నేలను ద్రాక్షారసముగా మార్చినవాడు, తన నోటి మాట చేత ఎవరైతే తనని హింసిస్తున్నారో, ఎవరైతే సిలువ వేయ ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే మేకులు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, నిజంగా బైబిల్లో ఎన్నో అద్భుతాలు, దాదాపు ఒక 37 అద్భుతాలు క్రీస్తు ప్రభువు వారు చేశారు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవునికి వాళ్ళు మేకులు కొడుతున్న వారిని ఆఫ్ చేయడము, లేదా వేయబడిన మేకులను తొలగించుకోవడము పెద్ద కష్టమేమీ కాదు. మరి ఎందుకని అలా ఉండిపోయాడు ఆయన చేతకానివాడిగా ఎందుకు ఉండిపోయాడు? మేకులు కొడుతూ ఉన్నప్పుడు ఎందుకు భరించాడంటే, నాకు దీనికోసం ఒక మంచి ఉదాహరణ, మేము చదువుకునే రోజుల్లో 10th క్లాసులో అనుకుంటాను, మాతృవేదన అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ మారినవి, ప్రింటింగ్స్ మారినవి, సిలబస్ మారింది కాబట్టి ఇప్పుడు మాతృభావన అనేటువంటి లెసన్ ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు కనబడుతూ ఉంటుంది 10th క్లాసులో. కానీ అప్పట్లో మాతృవేదన అనేటువంటి ఒక పాఠం ఉండేది.
అంటే ఆ లెసన్లో ఒక తల్లి పడుతున్న వేదన కోసం వివరిస్తూ ఉంటారు. ఆ లెసన్లో ఉన్న విషయం ఏంటంటే ఒక పక్షికి 4 పిల్లలు ఉంటారు. చిన్న పక్షులు పుడతాయి ఆ పక్షికి, తల్లి పక్షికి. అయితే అనుకోకుండా ఒక రోజు ఏమవుతుందంటే ఆ అడవి అంతా దహించబడుతూ మంటలు చెలరేగుతూ ఎక్కడైతే ఏ గూటిలో అయితే ఈ పక్షులు ఉన్నాయో ఆ చెట్టు దగ్గరికి మంటలు వస్తూ ఉంటాయి. ఒక పద్యము కొంచెం గుర్తుంది, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ పద్యం ఏంటంటే, ఇది ప్రళయాగ్ని ఓలే దశలెల్లను గప్పగ విస్ఫులింగములు వదలక వాయు సారిది దారిద వచ్చి నేమి సెయ్యుదు సుతులారా ఈ బిలము నొయ్యన పోయి చరుండి గప్పది భీమసి కావలి దాకకుండగన్. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, దశలెల్లను గప్పగ విస్ఫులింగములు వదలక వాయు సారిది దానిట వచ్చే. ఈ చుట్టుపక్కల మంటలు చాలా చెలరేకుంటూ దానికి తోడు గాలి విపరీతంగా వీయడం వల్ల మంటలు ఇంకా పెరిగిపోతూ ఇదిగో మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ స్థలానికి మంటలు చేరుకున్నాయి. సుతులారా నేమి చేయదు సుతులారా, నేనేం చేయను పిల్లలారా, మీ నాన్నగారేమో ఆహారం తేడానికి దూరంగా పోయారు, ఇప్పుడేమో మీరేమో ప్రాణాప స్థితిలో ఉన్నారు. నేను ఒక్కొక్కరిని తీసుకుని ఈ అడవి దాటేలోగా ఒకరిని తీసుకువెళ్తే మిగతా 3 చనిపోతారు, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియట్లేదని ఒక పక్షి వేదన పడుతూ ఉంది. అలాంటి సందర్భంలో ఆ పక్షికి ఒక ఐడియా వస్తుంది. ఏంటి ఆ ఐడియా అంటే, మీరు బిలములో పోయి చొరండి గప్పెదా. మీరు ఈ బిలంలో కంటే కొన్ని జంతువులు నేల చెట్టు మొదల్లో కొన్ని గొయ్యలు పెడుతూ ఉంటాయి, ఎలకలు, సుంచులు, ఇలాంటి కొన్ని జంతువులు గోతులు తవ్వుతూ ఉంటాయి. దాన్ని బిలం అంటారు. ఆ బిలం లోపలికి మీరు దూరేసినట్లయితే, ఆ బిలం లోపలికి మీరు వెళ్ళిపోయినట్లయితే నేనేం చేస్తాను తెలుసా, ఆ వేడి కానీ ఆ మంటలు కానీ ఆ పొగ కానీ మీ బిలం లోపలికి రాకుండా, ఆ కాక మీకు తగలకుండా, ఆ వేడి మీకు తగలకుండా నేను బిలాన్ని కప్పుతానని చెప్పేసి ఆ తల్లి పక్షి ఏం చేస్తుందంటే, తన పిల్లలైన చిన్న ఎగరలేని చిన్న పక్షి పిల్లలని అన్నింటిని ఆ బిలంలోనికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపెట్టి ఆ బిలాన్ని తన యొక్క రెక్కలతో తన దేహంతో కప్పుతూ ఉంటారు. ఈలోగా ఏమవుతుందంటే, ఆ మంటలు చెలరేగి అడవంతా కాలిపోతూ ఏ చెట్టు మొదల్లో అయితే వేరే బిలముందో అక్కడికి కూడా మంట వ్యాపించడం వల్ల ఆ కాకకు, ఆ వేడికి, ఆ మంటకు తల్లి ఏమవుతుందంటే పూర్తిగా బూడిదైపోతూ ఉంటుంది. గమనించండి, 4 పక్షి పిల్లలను కాపాడడానికి తన తల్లి తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఎంతగా ఎగతాళిగా ఉంటుందండి. ఆ పక్షి తన 2 రెక్కలనే కాపాడుకోలేకపోయింది, 4 పిల్లల్ని ఏం కాపాడుతుంది? ఆ తల్లి పక్షి తనను తాను కాపాడుకోలేకపోయింది, 4 పక్షుల్ని ఎలా కాపాడుతుంది పిల్లల్ని అని మనం అనుకుంటే ఇంతకన్నా తెలివి తక్కువతనం ఏమైనా ఉందా? 4 చిన్న పిల్లల్నే కాపాడడానికి తల్లి తన ప్రాణాన్ని పెట్టింది. 4 పిల్లల కోసము ఆ పక్షి తను దహన బలిగా అర్పించుకుంది. తల్లి ప్రేమ ఏ విధముగా అయితే ఆ 4 పక్షుల కోసము, ఆ చిన్న పిల్లల కోసము తన ప్రాణాన్ని పెట్టి ఆ ప్రళయము నుండి, ఆ ఆపద నుండి, ఆ యొక్క శాపము నుండి, ఆ మంటల నుండి ఏ విధముగా అయితే తన 4 పిల్లల్ని కాపాడుటకు తన ప్రాణాన్ని పెట్టి కాలి బూడిదైపోయిందో, అలాగే గమనించండి, యేసు ప్రభు 3 మేకులు ఎందుకు పీక్కోలేదు? వాళ్ళు బలింతో పొడుస్తున్నా ఎందుకు తట్టుకున్నాడు? ఉమ్ము వేసినా ఎందుకు సహించాడు? కొరడాలతో పుట్టిన ఎందుకు భరించాడు? ఎందుకని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడంటే, గమనించండి దేవుని పిల్లలారా, తల్లి ఏ విధముగా తన పిల్లలను ప్రేమించి ఈ అగ్ని వారిని కాల్చేయకూడదు, వారు చనిపోవడానికి వీలు లేదు అని ఏ విధముగా అయితే ఆ తల్లి ప్రాణం పెట్టిందో, అలాగే యేసయ్య మనల్ని కాపాడడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని ఏదో చేతకానితనంగా కాదు, తన ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. అందుకనే యెషయా ప్రవక్త గారు ఒక మాట అంటారు, దీన్ని యేసుక్రీస్తు ప్రభువు కోసం ముందుగానే చెప్తున్నారు. ఏమంటే, ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఉన్నట్లుగా, బలి అర్పించేవాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధముగా అయితే మౌనంగా ఉంటుందో, నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మౌనంగా ఉన్నాడు. ఆయన చేతకానివాడు కాదు మౌనంగా ఉన్నాడంటే. ఎందుకంటే ఆ పక్షి ఏ విధముగా అయితే తన పిల్లలను రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని పెట్టిందో, నిన్ను నన్ను దహించేటువంటి ఆ నరకాగ్ని నుండి తప్పించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు.
గమనించండి, మనోహర్ దాస్ లాంటి అనేక మంది దేవదూషకులు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో యేసు ప్రభు దినాల్లో కూడా ఉన్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు చదివితే అక్కడ మీకు కనబడతారు ఈనాటి రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు, యేసుని ఎగతాళి చేసిన వ్యక్తులు, యేసయ్యను గేలి చేసిన వ్యక్తులు. ఇదిగో నిన్ను రక్షించుకోలేకపోయావు, మిగతా వాళ్ళని ఏ రక్షిస్తావయ్యా, నువ్వు రక్షకుడువా అని ప్రశ్నించిన వ్యక్తులు. ఇదిగో నువ్వు మేకులు పీక్కుని కిందికి దిగిరా, అప్పుడు నువ్వు దేవుడిని నమ్ముతామని ఎగతాళి చేసిన వ్యక్తులు. వీళ్ళు సరిపోనట్టు నిజంగా చెప్తున్నాను, అసలైన వాళ్ళు విమర్శించరండి, దొంగలు విమర్శిస్తారు, దొంగనా కొడుకులు విమర్శిస్తారు. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలు కూడా మనకి మత్తయి సువార్త 27:44లోను, లూకా సువార్త 23:39లో కూడా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయబడిన దొంగ అంటాడు కదా, ఏంటయ్యా యేసయ్య, ముందు నువ్వు విడిపించుకో, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని కూడా రక్షించవయ్యా అన్నాడు. చాలామంది యేసుప్రభుని విమర్శించే వాళ్ళందరూ ఈ కోవకు చెందిన వాళ్ళే. కాబట్టి నేను ఒకటే సూటిగా చెప్తున్నాను, ఏ మనోహర్ దాసో లేకపోతే ఎవరో కరుణాకర్ సుగునో ఎవడెవడో ఏదో విమర్శించాడు అనుకోకండి. వాక్యంలో ఆల్రెడీ వీళ్ళకంటే ఎక్కువ విమర్శించిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మనకు కనబడుతున్నారు. యేసుప్రభుని విమర్శించి తెలుసుకున్న వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్న వారిని హింసించి సౌలు పౌలుగా మారలేదా? మనం ప్రార్థన చేద్దాం. ఈనాటి మనోహర్ దాసు రేపటి యేసుదాసు అవుతాడు. ఈనాటి మనోహర్ దాసు రేపటి దేవదాసు అవుతాడు, దైవదాసు అవుతాడు. గమనించండి దేవుని పిల్లారా, మనం వీరి కొరకు ప్రార్థిద్దాం. అలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వారి కొరకు ప్రార్థిద్దాము. ఈనాటి హింసకులే రేపటి సేవకులు. అటువంటి విధముగా మార్చగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ కొద్ది మాటలు ఈ దేవుడి వినుకుడిలో దీవించును గాక. ఆమేన్.